ఇప్పుడు నేను వస్తుంటే చూసిన, అరే ఎంత మంచిగా ఉంది, మంచిగా లేదు. కేసీఆర్ సార్ ముఖ్య ఎంత మంచిగా నున్నగా ఉంటుందో అంత నున్నగా ఉన్నది ఎల్దుర్తి నుంచి మెదక్ రోడ్డు. 10 ఏళ్ళు మదన్ రెడ్డి సార్ చంద్రశేఖర్ రావుకి భోజనం చేసినప్పుడు బువ్వ తినేటప్పుడు దోస్తు, అంతకుముందు వేరే కార్యక్రమం చేస్తే దాని దోస్తు, ఆ తర్వాత ఇంకో కార్యక్రమం చేస్తే ఆడ కూడా దోస్తు. చిన్నప్పటి నుంచి దోస్తు మీ మదన్ రెడ్డి సార్ కేసీఆర్కి. కంచం దోస్తు, మంచం దోస్తు, గ్లాసు దోస్తు, అన్నిటి దోస్తు. మరికి ఎల్దుర్తికి వెళ్ళక చిన్న రోడ్ వేసేందుకు ఏం తక్లీఫ్ అయింది? ఎల్దుర్తి శివంపేట రోడ్డు ఎంత మంచిగా ఉంది. అయినా రోడ్లు ఏమన్నా ఎల్దుర్తికి ఏమైనా బస్సులు వస్తున్నాయా? పోనీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? అత్తకు అర్ర, కోడలకు అర్ర వచ్చిందా? రాలేదా? మరి మదన్ రెడ్డికి 2 బంగ్లాలు వచ్చినాయి చూసిరా? కౌడిపల్లిలో మెయిన్ రోడ్ మీద కట్టుకున్నాడు చూసిరా? చూడలేదా? 10 ఏళ్లలో 5 లక్షలు పెట్టి గరీబోళ్ళకి 2 అర్రలు కట్టిస్తా అన్నాడు. మనం అడగలే. కేసీఆర్ ఏమన్నాడు? కాంగ్రెస్ అని ఇట్లా మనవాడ మనకి తెలియదు, ఒక్క రూమ్ కట్టించిండు ఇందిరమ్మ ఇల్లు. రేపు బిడ్డకు పెళ్లి చేస్తే బిడ్డ అల్లుడు ఇంటికి వస్తే 7 ఉండాలి, అత్త మామ 7 ఉండాలి, అందుకని 2 అర్రలు కట్టిస్తా అన్నాడు. వచ్చిందా? ఎల్దుర్తిలో ఒకరికన్నా 2 అర్రలు వచ్చిందా? హల్దీ వాగులో వారేసిరా. ఈ టైంలో ఏమైంది? మధ్యలో అంటే ఒకడికి ఇంతంతనే ఉంటాడు ఎర్రగా బుర్రగా. ఆడొచ్చిండు ఊర్లో పోటీ వచ్చి ఏం చెప్పిండు? అవ్వ నీకు 2000 వస్తుంది పింఛను, నన్ను చూడు నేను మంచిగా ఉందా, నాకు ఓటేస్తే 4000 ఇస్తా అన్నాడు. ఎన్ని ఇస్తా అన్నాడవో? ఎన్ని ఇస్తా అన్నాడు? 4గురికి ఇచ్చిండా ఎల్దుర్తిలో? ఎవరికైనా వచ్చిందాక 4000 పింఛను? జర వచ్చిన వాళ్ళు చేసి బ్యాంకులు ఎత్తా అన్నాడు. నిన్న రాహుల్ గాంధీ నిర్మల్కి వచ్చి వెనకాల ఎవడో రాసిస్తే చెప్తున్నాడు, మా రేవంత్ రెడ్డి బ్యాంకులు ఎత్తున్నాడు, నెలకి 2,500 ఎత్తుండు, ఏడాదికి 30,000 వేసిండని చెప్పిండు. అక్క ఒక్కరికన్నా వచ్చినాయా? 2,500 వచ్చినాయా? అవ్వ పువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తుంది. అవునా? 2,000 పింఛన్ 4,000 రాకపోయే, ఆడబిడ్డలకి 2,500 మహాలక్ష్మి రాకపోయే. ఇంకో మాట చెప్పిండు, వడ్లు కొంట క్వింటల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. వచ్చిందా బాబు? ఎవరికైనా కొన్నాడా వడ్లు? వస్తుంటే రోడ్ల పక్కన ఆ ఖరాబ్ అయిన రోడ్డు కూడా సగం వడ్లే వచ్చిర్రు. అవునా? కారు నడతలేదాడ. నేను పొద్దుగాల 9కి వెళ్ళినా, వీడికి వచ్చేవరకు 11 అయింది. గది మీ రోడ్డు పరిస్థితి. వడ్లు కొనలే లేదు, 500 బోనస్ మర్చిపో. వడ్లు కొనలే, ఇంకా 500 వస్తాయో రావో తెలియదు. ఇంకో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది రైతు బంధు, కేసీఆర్ పోతే 15,000 వస్తుంది అన్నాడు రైతు బంధు. ఎంత వస్తుంది? అప్పుడు వచ్చినాయి 5,000 వచ్చినాయా? 5,000 వచ్చినాయా? 5 రాలే, 10 రాలే, 15 రాలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మాత్రం 6 నెలలు దగ్గరికి వచ్చింది. వచ్చిందా? ఇంకో మాట చెప్పిండు, మీరు 1,00,000 ఎందుకు కడుతున్నారు? బ్యాంకులలో కట్టకూరి, 1,00,000 కడితే ఇంకో 1,00,000 తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి అయితా, కాగానే 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే 2 లక్షలు, 2,000 కూడా కాలే, 2 లక్షల సంగతి దేవుడే. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. 2 రోజులైతే మే 9 కూడా పోతుంది. ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న అంటే 15 ఆగస్టుకి ఇస్తా అని చెప్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఆయన ఉంటాడు. మేము ఏడాది కడుపు కట్టుకుంటాము అన్నాడు. ఎన్ని రోజులు? కాంగ్రెస్ వాళ్ళంట ఏడాది కడుపు కట్టుకుంటే మనకి ఇవన్నీ ఇస్తారట. అంటే 6 నెలల నుంచి కట్టుకుంటురా ఎత్తురా మొదలు పెట్టిరు. అప్పుడే వాళ్ళు వచ్చి రాగానే మేస్తున్నారు. మరి మనకు 4,000కు పైసలు లేవు కదా. నేను మన సెక్రటరీ అడిగిన, అది ఉంటాడు సెక్రటరీ ఒక ఆయన, జీతాలు ఇచ్చాడు ఆయన. మరి మా ముఖ్యమంత్రికి జీతం ఇస్తున్నావా? ముఖ్యమంత్రి ఫ్రీగా పనిచేస్తున్నా అని అడిగిన. అదేంటి సార్ గట్ల అడుగుతావు? 1వ తారీఖు రాగానే 4,500 లక్షల జీతం ఎత్తుకపోతుంది సార్ ముఖ్యమంత్రి అన్నాడు. ఎంత ఎంత జీతం? మన పెన్షన్ ఎంత? 400 ఇవ్వమంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు అన్న. ఆయన జీతం ఎంత ఎత్తుకపోతుండు? 4,500 లక్షలు ఎత్తుకపోతుండు. 6 నెలలు ఆపితే ఈడ కూర్చున్న మా ఎల్దుర్తి అక్కయ్యలకు అందరికి 4,000 పింఛన్ వస్తుండేనా? మరి ఆయన మంచిగా ఉండాలనుకుంటుండు, మనల్ని మాత్రం ఎండబెడుతుండు. అందుకని కారుని చూసిరు, చెయ్యిని చూసిరు.
ఒక్క అవకాశం నరేంద్ర మోడీ గారికి ఏమని అడుగుతున్నా. చాలా మంది అడుగుతారు మీరేం చేసిరు బిడ్డ అని. మా అక్క చెల్లెళ్ళు పొద్దుగా లేస్తే చెరువు గట్టుకు చెంబట్టుకొని పోతే ఇబ్బంది అవుతుందని ప్రతి ఇంటి ముంగట గరీబ్ వాళ్ళకు ఒక బాత్రూమ్ ఉండాలని కట్టించిన పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 60 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఊర్లలో గరీబ్ వాళ్ళకి కనీసం బాత్రూమ్ కట్టియాలని ఆలోచన రాలే. ఒక బాత్రూమ్ తోటి ఏమవుతుంది బిడ్డ అని అడిగింది నన్ను. కాళ్ళకు బురద అంటుతుందని ఇంట్లోకి వెళ్ళి బయట రోడ్ ఎక్కితే బురద అంటుతుందని చెప్పి మీ ఇంట్లో ముంగట ప్రతి పల్లెటూరులో సర్పంచులకు పైసలు పంపించి ఊరూరు గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేపించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పువ్వు గుర్తు పార్టీ. ఉపాధి హామీ పథకం కింద మీ ఊర్లో సీసీ రోడ్లు వేపించారు. మోరీలు కట్టించినాం. ఎల్దుర్తికి దగ్గర 1,10,10,00,000 రూపాయలు సీసీ రోడ్ల కోసం పోయిన నెలలనే వచ్చినాయి. మీ సర్పంచులను అడుగుని చెప్తారు. ఊర్లలో ఉండే కరెంటు స్తంభాలకి బుగ్గ ఇంతకు ముందు ట్యూబ్ లైట్ పోతే 6 నెలల దాకా మళ్ళీ ట్యూబ్ లైట్ వేయకపోదు. ఇప్పుడు ఎల్ఈడి బుగ్గలు తెచ్చి కాంగ్రెస్ వాళ్ళు 3,000కు అమ్మితే మోడీ గారు వచ్చినాక 300కు తగ్గించిండు. అంటే ఒక్కొక్క బుగ్ వెనుక కాంగ్రెస్ వాడు 2,700 ఎత్తుకపోయిండు. ఇప్పుడు ప్రతి స్తంభానికి ఒక ఎల్ఈడి బుగ్ వెలుగుతుంది. ఈ ఎల్ఈడి బుగ్గల్ని ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంపిస్తుంది. ఒక్క చెట్టు ఉంటే ఇంతమందికి నీడిస్తుంది. అందుకని ఊర్లలో చెట్లు పెట్టమని చెట్టు పెట్టేందుకు పైసలు ఇస్తున్నాం. చెట్టుకు నీళ్లు పోస్తే మావటాయనకు పైసలు ఇస్తున్నాం. ఆఖరికి రైతు వేదిక కట్టుమని రైతులకి ఉపయోగపడుతుందని ఇది అదే అనుకుంటారు. రైతు వేదికనే కాదా? రైతు వేదిక కట్టుమని రైతు వేదికలకు పైసలు ఇచ్చినాం. అంత అయిపోయినాక ఊరవతల అందరం ఆడికే పోతాం. ఆడికి పోతాం అక్క, వైకుంఠ ధామానికి పోతాం. ఆ వైకుంఠ ధామానికి కూడా మోడీ గారి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది. కానీ ఇది కేసీఆర్ చెప్పాడు. అంతటా ఆయన బొమ్మలే పెట్టుకుంటాడు కేసీఆర్ బొమ్మలు. ఆఖరికి శ్మశాన వాటిక కూడా గులాబీ రంగు వేసుకుంటారు తప్ప వాళ్ళు వేరే రంగులు వేయరు. బాత్రూమ్కు వాళ్ళే రిబ్బన్ కట్టి చేస్తారు. శ్మశాన వాటికలకు వాళ్ళే రిబ్బన్ చేస్తారు. మొన్నగా మాయగారు రోగం ఒకటి వచ్చింది 3 ఏళ్ల కింద. ఏం రోగం అది? ఏం రోగం? పైసలు ఉన్న వాళ్ళంతా పట్నం పోయి 1,00,000 రూపాయలు పెట్టి టీకాలు వేసి బతికిరు. మరి మన గరీబ్ వాళ్ళని ఎవరు చూడాలి? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్క పైసా తీసుకోకుండా మీకు అందరికీ 2 టీకాలు ఇచ్చింది. ఇచ్చింది అయ్యలేదా? వేసుకున్న వాళ్ళు సరి చేతులు ఎత్తురి. అందరు వేసుకున్నారా? ఎవరి దగ్గర ఒక పైసా తీసుకుర్రా? మీ ఇంటికే వచ్చి మీ ఊరికే చేసిపోయింది కదా. కొంతమంది అన్నారు బిడ్డ కరోనా పోయింది కానీ మోకాళ్ళు నొత్తున్నాయి, మోసేళ్ళు నొత్తున్నాయి, సరిగా పని చేసుకున్న దానికి వస్తలేదు బిడ్డ అంటే గరీబోళ్ళ కష్టం చూసి మనిషికి 6 కిలోల బియ్యం 3 ఏళ్ల కోలే పెరిగిస్తున్నాం. అవ బియ్యం వస్తున్నాయి. మీ భూములు ఉంటాయా? ఎల్దుర్తిలో ఉంటాయా? అందరి భూములు ఆయన రాసుకపోతాడు. ఆయన కలెక్టర్ కాబట్టి అందుకని కొంచెం ఆయన బొంద మీదనే పెట్టుకుంటాడు. ఎందుకంటే మత్తు కొంచెం అయింది వీడికి. అంత అయిపోయినాక 6 అడుగులు ఉంటే చాలు మరి. కానీ ఆయనకేమో ఆశ తీరతలేదు. 100 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా మనిషికని వస్తున్నాడు. తీసుకోండి. 100 కోట్లు కాదు, తులం బంగారం ఇస్తే కూడా తీసుకోరు. కానీ అవ ఓటు వేసినప్పుడు మాత్రం కరోనా మాయదారి రోగానికి వెళ్ళి కాపాడిండు. 3 ఏళ్ల కోలే ఓట్లున్నా లేకున్నా మనల్ని ఇంత చూస్తున్నాడు. ఆడబిడ్డలు చల్లంగా ఉండాలని ఇంటి ముంగట బాత్రూమ్ కట్టించిండు. మా కష్టంలో మా కొడుకు లెక్క నిలబడ్డాడని. దేనికి ఎద్దామక్క? అప్పుడు ఎత్తలేరు కాదు మక్కలు. మీరు చెప్తేనే ఇంటికి పోతారు, లేకపోతే ఇట్లా ఉన్నాను. ఇక మీరు చెప్పేదాకా నేను ఈయనే మీరు ఆన్నే అన్నట్టు ఉండాలి. దేనికి ఎద్దాం? ఏం గుర్తు? అప్పుడు పోతలేదు. పద్మక మంచిగా వాడే పట్టణంలో ఉంటుంది. పద్మక పోయి మంచిగా బతుకమ్మ ఆడించిపోయి పట్టణంలో ఉన్నది. కవితమ్మ పోయి TR జైలు ఉన్నది. మనమేమో ఎండలు ఉంటున్నాం. అందుకని ఒక మంచి మోకా వచ్చింది మీకు. కారుకెత్తే కేసీఆర్ ముఖ్యమంత్రి గారు, చెయ్యికి వేయకపోతే రేవంత్ రెడ్డి అని దిగిపోడు. ఈ ఎలక్షన్లు ముఖ్యమంత్రి కోసమో సర్పంచ్ కోసమో కులం కోసమో జరుగుతలేవు. అందుకని దయచేసి ఈ పిల్లలంతా బాగుండాలంటే, మన దేశం బాగుండాలంటే, మన దేశంలో పక్క దేశపోడు వచ్చి బాంబులు వేయొద్దంటే, వారి జాగరాడు భయంతో ఉండాలంటే ఒక్కసారి మీరందరూ పువ్వు గుర్తు కోటేయాలి. దేనికి వేయాలమా? ఈ నెల 13వ తారీఖు నాడు ఓట్లు. ఎన్నో తారీఖు? 13వ తారీఖు నాడు పగటిల దాకా ఆగకూర్రి. పొద్దుగాల 6 గంటలకే స్నానం చేసి
7 గంటల వరకు పోయి చల్లపూట ఓటేసి రాండ్రి. మా అక్క చెల్లెళ్ళకి అందరికీ తమ్ముడు వచ్చింది అమ్మగారింటికి పోదామంటే స్నానం చేసి తల నిండా ఏం పెడతారు? పూలు పెడతారా? ఓట్ల పండుగ నాడు కూడా తల నిండా పూలు పెట్టుకొని పోయి దేనికి వేయాలి? సీరియల్ నెంబర్ 3. ఎన్నో నెంబరు? చెల్లెని అవుతుంది. తమ్ముడు వచ్చి ఎట్లా పోతావా? పోవా మాసిపోయిన బట్టలు వేసుకొని పోతావా? అమ్మగారింటికి పోవు కదా, మంచిగా తయారై తల నిండా పూలు పెట్టుకొని పోతావు కదా. అట్లే ఓట్ల పండుగ మనందరి బతుకుని మార్చే పండుగ, మీ పిల్లల జీవితాలను మార్చే పండుగ. పండుగ అయితే మనం గుడికి ఎట్లా పోతామో రేపు ఓటేసినప్పుడు కూడా పొద్దున్న లేచి మంచిగా ఆలోచించి ఇక్కడ ఉన్న పిల్లలందరూ మీ తల్లిదండ్రులను ఒప్పించి దేనికి ఎప్పియాలంటే కమలం గుర్తు కోటేయమని చెప్పి బతిలాడి సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ 3 మీద పువ్వు గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదిస్తే మీ బిడ్డగా ఖచ్చితంగా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నాకు 3 ఏళ్ళు నాకు దుబ్బాక ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అంగన్వాడీ టీచర్ల కోసం కొట్లాడినా, ఆశా వర్కర్ల కోసం కొట్లాడినా, ఆఖరికి స్కూల్లో బాత్రూమ్లు అడిగితే 3000 ఇస్తారు స్కావెంజర్లని. చంద్రశేఖర్ రావు వాళ్ళని కూడా తీసేసి మండల పార్టీ అధ్యక్షులతో పాటు అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, నర్సాపూర్ నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్లు, అనేక మంది నాయకులు పొద్దుటి నుంచి కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. మండల ప్రజల తరపున మన ఎంపీ అభ్యర్థి రఘునందన్ అన్న గారికి స్వాగతం. ఈ యొక్క మన రఘునందన్ అన్న అంటే ఏంటంటే అందిస్తాడు, మన వెల్దుర్తి మండలానికి చక్కటి వైద్యాన్ని అందిస్తాడు. అదే విధంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద కూడా అన్న నిరంతరం పోరాటం చేస్తాడు. ఇండస్ట్రీలు తీసుకొస్తాడు. ఇక్కడి వాళ్ళందరూ పని చేయాలంటే కళాకళ మేడ్చల్లో ప్రొద్దున 5 గంటలకు లేచి బస్సు కోసమో దేనికోసమో ఆటోల కోసం రెడీ అయి బయటకు పోవాల్సిన పరిస్థితి ఉంది. అన్నగిట గెలిచినట్టయితే, మన మెదక్ ఎంపీ గెలిచినట్టయితే ఆ ఉపాధి మన వెల్దుర్తి మండలానికి నడుచుకుంటూ వస్తుందని చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ మనకేం చెప్పిండో, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు. అబద్ధాలు చెప్పిండు, చేయలేడు. కవితమ్మ ఏం చెప్పింది? బతుకమ్మ బతుకమ్మ అన్నది. బతుకమ్మ పోయి అలా ఢిల్లీలో జైలు ఉన్నది బతుకమ్మ. ఇక మన రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఆయన 1,00,000 రూపాయలు రుణం మాఫ్ చేయలేడు, ఈయన 2 లక్షలు ఏడుకెళ్ళి అవుతాయి. అయితాయా ప్రథమస్లో? అయితాయా? మనం ఎవరికోటేయాలి? ఒక్కసారి మనం ఆలోచన చేసి, మన తరం అయిపోయింది, మన పిల్లల తరం కోసమన్నా ఓటు ఎవరికి వేయాలి? ఓటు ఎవరికి వేయాలమ్మా? ఓటు ఎవరికి వేయాలి? కమలం పువ్వుకి వేయాలి. న్యాయం జరగాలని 30 ఏళ్ల నుంచి పోరాటం సాగుతా ఉన్నది మందకృష్ణ మాదిగ నాయకత్వంలో. 60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించింది. 60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించిన వర్గీకరణ చేయాల్సిన 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టకుండా, ఉషా బెహ్రా కమిషన్ వేసింది వాళ్ళే, కమిషన్ రిపోర్ట్ తీసుకుంది వాళ్ళే. పార్లమెంటులో బిల్లు పెట్టకుండా మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాకుండా, విద్యా అవకాశాలు రాకుండా, రాజకీయ అవకాశాలు రాకుండా, ఉపాధి అవకాశాలు రాకుండా, ఒక్కటేమిటి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు మా జాతికి అందకుండా, మాదిగ ఉపకులాలకు అందకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నేను కావలి కుక్కలెక్కనే ఉంటా గానీ, నేను తెలంగాణ గారు ఖజానాను చూసి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇలా ఖజానా కాలేని తర్వాత అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. దళిత ముఖ్యమంత్రి మర్చిపోయిండు. ఆయన క్యాబినెట్ లో ఒక దళితుడికి చోటు ఇవ్వలేదు, ఒక మాజీ మంత్రిని చేయలేదు. అదే విధంగా దళిత బంధు పేరు మీద అనేక రకాల ఇబ్బందులు పెట్టి అరచకాలు చేసి మరి అనేక మోసపెట్టిన చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీకి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మేము ఎంఆర్పీఎస్ పక్షాన సుదీర్ఘ 30 ఏళ్ళు వేసుకొని అర్థం చేసుకొని మీరు చేస్తున్న సామాజిక న్యాయం నిజంగా 59 కులాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానుభావుడు రిజర్వేషన్లు పెట్టిపోతే ఆ రిజర్వేషన్ ప్రతిఫలాలు కొందరికే వస్తున్నాయి, మిగతా కులాలకు వస్తున్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని మా ఆకాంక్షను గుర్తించి ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రి హైదరాబాద్కి వచ్చి లక్షలాది మంది మీటింగ్ లో
చెట్టుడు ఒక మాట చెప్పిండు, మీరు న్యాయమైన పోరాటం చేస్తుండ్రు, వరికైనా కావాల్సిందే, 59 కులాలకు సామాజిక న్యాయం దక్కాల్సిందే. ఆ మాటలో నా ప్రయత్నం నేను చేస్తా, మూడోసారి ప్రధానమంత్రి అయితే మీ కళ నెరవేరవుతుందని చెప్పేసి మాకు స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం గుర్తు చేస్తా ఉన్నా. జై శ్రీరామ్. ఈరోజు మన దేశానికి జరుగుతున్న ఎన్నికల్లో రేపు 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో మన అభ్యర్థి ఎం రఘునందన్ అన్నరావు గారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. వేరే పార్టీ నాయకులు ఇక్కడి నుంచే 2 సార్లు ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రభాకర్ రెడ్డిని గెలిపించినాం. ఈ వెల్దుర్తి మండలానికి ఏం చేసిండో ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి. కాబట్టి సునీతా లక్ష్మారెడ్డి గారిని కూడా ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిపించినాం, మంత్రిగా చేసినాం. ఏం చేసిందో చెప్పాలి. ఆ పార్టీలో ఏం పని చేయలేవు. ఇప్పుడున్న పోయిన ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు కేసీఆర్ కు మదన్ రెడ్డి గారి దగ్గరనే మదన్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతారెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి పోయింది, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మదన్ రెడ్డి కాంగ్రెస్ లోకి పోయింది. వెల్దుర్తి మాత్రం ఏడున్న అభివృద్ధి ఆడే ఉంది. మదన్ రెడ్డి గారు ఏం చేసిందా ఎమ్మెల్యే దగ్గర, మన ముఖ్యమంత్రి గారి దగ్గర అంటే ఈ వెల్దుర్తి బాగు కొంగోడు దాకా దగ్గర మెదక్ దాకా కాల్ చేసి ఆయన చేసిన అభివృద్ధి ఇది. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. సోదరు మల్లారా మీరు అందరూ ఆలోచించాలి. గతంలో ఇప్పుడు వచ్చే నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఏం అభివృద్ధి చేయలే. ఇవాళ ఎవరిని అడిగినా దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఉండాలంటారు. కాబట్టి ఆ నరేంద్ర మోడీకి మన మెదక్ అభ్యర్థిని కానుకగా ఇస్తే ఇవాళ మన పార్లమెంట్ లో అభివృద్ధి కోసం పోట్లాడే యోధులు మన రగన్న గారికి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభ్యర్థులు ఎవరో మనకు తెలియదు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి 13 నాడు జరిగే ఎన్నికలను కమలం పువ్వు గుర్తుకొట్టేసి భారీ మెజార్టీతో గెలిపాల్సిన మీ అందరినీ కోరుతున్నా. రాష్ట్రం కోసం రాజుకున్న ఓ దీపం నిప్పులము